let it hang. నేను నా పీసీఓడి ప్రాబ్లమ్ ని ఎలా రెడ్యూస్ చేసుకున్నాను, ఏ డైట్ నేను ఫాలో అయ్యాను, విత్ ఇన్ 2 months లో నేను ఎలా తగ్గించుకున్నాను, అసలు నా డైట్ ఏంటి అన్న దాని గురించే ఈ వీడియో అండి. సో మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఈ వీడియోలో. సో నేను కూడా అందరిలాగే పీసీఓడితో ఒక 4 years అయితే చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. చాలా అంటే చాలా అండి. అసలు ఎలా అంటే ఒక టాబ్లెట్ వేస్తే గానీ పీరియడ్స్ రాని పరిస్థితి నాది. ఒకవేళ వస్తే ఆ 2-3 months కూడా వస్తే ఓవర్ గా బ్లీడింగ్ అయిపోయేది. సో ఆల్మోస్ట్ ఒక 14 to 15 days వరకు అవుతూ ఉండేది. చాలా ప్రాబ్లం గా ఉండేది. అండ్ ఓవరీస్ లో కూడా ఎగ్స్ సరిగ్గా డెవలప్ అయ్యేది కాదు, గ్రోత్ కూడా ఎక్కువ ఉండేది కాదు. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను పీసీఓడితో. సో నేను ఎలాంటి రిజల్ట్ తీసుకున్నాను, ఎన్ని డేస్ లో నేను ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ అవ్వగలిగాను అన్నదే ఈ వీడియో. సో అందరిలాగా నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేసేదాన్ని, అన్ని డైట్స్ తీసుకునేదాన్ని. వారానికి నా డైట్ మారుతూ ఉండేది. సో ఎన్ని డైట్స్ అంటే నాకు అన్ని డైట్స్ తెలుసు, అన్ని ఫాలో అయ్యాను, ఏది స్కిప్ చేయలేదు. నాకు దగ్గర బుక్ కూడా ఉందండి. అన్ని డైట్స్ రాసుకోవడం, సాయంత్రం వెళ్ళడం బయటకి, అన్ని కొనుక్కు రావడం, ఒక వారం ట్రై చేయడం, మళ్ళీ పక్కన పెట్టేసేదాన్ని, మళ్ళీ ఇంకో డైట్ కి షిఫ్ట్ అయ్యేదాన్ని, మళ్ళీ యూజ్ చేసేదాన్ని, మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యేదాన్ని. సో ఇలా నేను చేసేదాన్ని. ఎందుకు మనం స్టార్టింగ్ లో ప్లాన్ బాగానే చేసుకుంటాం, అన్ని తెచ్చుకుంటాం, ఒక 2-3 days బాగానే చేసుకుంటాం, ఆ తర్వాత ఎందుకు మానేస్తాం? సో ఇది కామన్ గా అందరికి జరిగేదే. ఎందుకనేది నేను చెప్తాను. సో నాకైతే చాలా పేషెన్స్ తక్కువ. అంటే ఎలా అంటే ప్రతిదీ నేనే ప్రిపేర్ చేసుకొని నేనే తింటూ, అండ్ మా హస్బెండ్ కి, పాపకి, సో మా అత్తగారు మామగారు వాళ్ళకి స్పెషల్ గా వండి పెట్టడం. సో ఇట్లా ఏంటంటే వాళ్ళకి నాకు చాలా ఇదైపోయేది. వాళ్ళకి సెపరేట్ వండుతూ నేను సెపరేట్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఏంటంటే నాకు డబల్ టైం అయిపోయేది. సో ఇదంతా అవసరమా అని చెప్పి తగ్గితే తగ్గింది అని చెప్పి లైట్ తీసుకొని మళ్ళీ ఆగిపోయేదాన్ని. సో ఈ ప్రాబ్లం ఫేస్ చేసి నేను వీక్లీ ఇంకా ఇంట్రెస్ట్ లేక వదిలేద్దాంలే, తగ్గితే తగ్గింది లేకపోతే లేదని చెప్పి ఇలా 4 years ఎన్నో కొన్ని వేల డైట్లు అనే చెప్పుకోవాలండి. చాలా డైట్స్ నేను చేశాను, బట్ నాకు ఏ రిజల్ట్ రాలేదు. బికాస్ నేను సరిగ్గా చేయలేదు. ఎందుకంటే నాకు అంత టైం లేదు. ఈ ప్రెసెంట్ జనరేషన్ లో బిజీ లైఫ్ లో మనం అంత టైం పెట్టుకొని ప్రతిదీ ప్రిపేర్ చేసుకుంటూ తినుకుంటూ మన ఫ్యామిలీని చూసుకోవాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో నాకు అది అవ్వలేదు. సో నేనేం చేశాను అంటే విత్ న్యూట్రిషన్ హెల్ప్ తో నేను వెయిట్ లాస్ అయ్యాను. ఎంత వెయిట్ లాస్ అయ్యానంటే మీకు ఆల్రెడీ నా ఫోటో ఒకటి షేర్ చేస్తాను. మీరు అస్సలు నమ్మరండి, అది నేనంటే అస్సలు ఎవరు నమ్మరు. సో చూడండి, ఇది నా ఫోటో అండి, చూసారు కదా. సో ఇంత వెయిట్ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 1 kg తక్కువ 99 kgs అయితే నేను ఉండేదాన్ని. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. మెయిన్ పీసీఓడి ప్రాబ్లం, తర్వాత థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్, అండ్ మైగ్రేన్. మెయిన్ నేను ఎంత ఫేస్ చేశాను అంటే ఫుడ్ పెయిన్స్ అనేది చాలా బాగా ఫేస్ చేశానండి. సో అమ్మో చెప్పలేను, నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ తో చాలా సఫర్ అయ్యాను నేను. సో 99 kgs నుంచి నేను విత్ ఇన్ 5 months లో 75 kgs కి నేను వచ్చేసాను. సో ఎలా అంటే ఇంకా విత్ న్యూట్రిషన్ హెల్ప్. సో దేవుడు నాకు ఇచ్చిన మంచి న్యూట్రిషన్ వల్లే నేను ఇంత మంచి రిజల్ట్ నేను తీసుకోగలిగాను. సో ఇది నా ఆఫ్టర్ వెయిట్ లాస్ తర్వాత దిగిన ఫోటో. సో చూసారు కదా, ఇంత సన్నగా అయితే నేను అయిపోయాను. చాలా బాగా రీల్స్ కూడా చేసేదాన్ని, అంత హెల్దీగా మారిపోయాను. సో కానీ ఒకటి నమ్మచ్చండి, ఫిజికల్లీ మనం బాగుంటే మెంటల్లీ కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఇది మాత్రం 100%. అసలు నిజంగా మనం ఫిజికల్ గా బాగోపోతే మెంటల్లీ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. ఏమీ చేయలేని పరిస్థితి, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎవరితోనూ మనం సరిగ్గా టైం స్పెండ్ చేయలేము. ఇటు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేము. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేశాను. కానీ స్పెషల్లీ దిస్ ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం అనేది విత్ ఇన్ 2 months లోనే నేను క్యూర్ చేసుకోగలిగాను. మేడం, మేము పీసీఓడితో చాలా సఫర్ అవుతున్నాం, ఎన్నో డైట్స్ చేసాం, కానీ ఎలాంటి రిజల్ట్ మాకు రాలేదు. సో మీరు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారో సేమ్ అదే మాకు చెప్పండి, మేము కూడా ఫాలో అవుతామని చెప్పి కొంతమంది నాకు మెయిల్స్ చేయడం జరిగింది. సో ఆ వీడియో స్పెషల్లీ వాళ్ళ కోసమేనండి. సో ఏంటంటే ఈ వీడియోలో నేను నా ఫుల్ డైట్ నైతే నేను పూర్తిగా
నేను షేర్ చేయలేదు. సో పైన మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే అది ఎవరైతే ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళతోనే నేను 1-to-1 మీటింగ్ తీసుకొని వాళ్ళకు ఈ డైట్ నేను సజెస్ట్ చేస్తాను. 2 months లోనే వాళ్ళకి అల్టిమేట్ రిజల్ట్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ బెటర్ ఫర్ యూ. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అయితే నేను ఇస్తానండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ డైట్ ఫర్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఓవర్ వెయిట్ తో ఉన్న వాళ్ళకు కూడా 100% రిజల్ట్ అనేది వస్తుంది. నేను ఎలాంటి డైట్ ఎలాంటి రిజల్ట్ తీసుకున్నానో 100% మీకు అదే రిజల్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో అందరూ ఈ వీడియోని ఫుల్ గా చూసి ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళను కాంటాక్ట్ చేయండి. వితిన్ 2 months లో ఈ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదండి. కానీ నేను ఎలాంటి డైట్ తీసుకున్నానో చెప్తాను. సో ఎలా ఉంటుంది అంటే న్యూట్రిషన్ లో పర్ డే 1000 calories వరకే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 250 calories అండ్ నైట్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ 250 calories. సో టోటల్ 500 calories. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఒక 3 to 350 calories వరకు మనం తీసుకోవచ్చు. సో మిగతా ఏంటంటే మనం ఈవినింగ్ స్నాక్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ ఏదైతే తీసుకుంటామో సో ఆ మిగతా 150 calories అనేది అక్కడ కవర్ అవుతుంది. సో టోటల్ 1000 calories. సో ఇలా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇది ఇంకా ఫర్దర్ గా ఈ డైట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో సేమ్ డైట్ మీకు సజెస్ట్ చేస్తాను. మీరు కూడా ఈ ప్రాబ్లం నుంచి ఎంత పెద్ద సివియర్ ప్రాబ్లం అయినా పీసీఓడిలో మీరు హ్యాపీగా క్యూర్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటకు కూడా రావచ్చు. అందులో నో డౌట్ అండి, 100% ఇట్స్ పాసిబుల్. సో 2 months ఏం జరిగింది అంటే యాక్చువల్ నేను ఒక ఫస్ట్ మంత్ అంటే న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ మంత్ అయింది. సో ఫస్ట్ మంత్ నుంచి నాకు ఆ మంత్ సపోజ్ నేను జూన్ 22nd స్టార్ట్ చేశాను న్యూట్రిషన్. సో జూలై 22nd కి నాకు పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చింది నాకు. ఎందుకంటే యాక్చువల్లీ ఆ రోజే నాకు పీరియడ్స్ టైమ్, అప్పుడే నేను స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మంత్ కూడా 22 కి కరెక్ట్ గా వచ్చింది. ఐ డోంట్ నో, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో. నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఎలా అంటే అసలు ఒక టాబ్లెట్ కూడా వేయకుండానే నాకు వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా నెక్స్ట్ జూలై టు ఆగస్ట్ టు నెక్స్ట్ సెప్టెంబర్. సో నాకు అలా కంటిన్యూగా వస్తూనే ఉంది, ఎక్కడా స్కిప్ అవ్వలేదండి. అసలు నిజంగా మెస్మరైజింగ్, ఇది అసలు మెమరబుల్ నాకు లైఫ్ మొత్తం మీద. సో మంచి రిజల్ట్ అయితే నేను తీసుకున్నాను. అది కూడా నాకు ఓవర్ గా బ్లీడింగ్ అయ్యేది. జస్ట్ ఒక 5 to 6 days, 6 days కూడా కాదండి, ఒక 5 days లోపే అయ్యి తర్వాత నాకు స్టాప్ అయిపోయేది. సో అంత మంచి రిజల్ట్ నేను తీసుకున్నాను. అండ్ నా బాడీలో కానీ నా ఫేస్ లో కానీ సో కలర్ లో కానీ స్కిన్ లో కానీ హెయిర్ ఫాలింగ్ లో కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే నేను 10 years గా హెడేక్ ప్రాబ్లమ్ ని కూడా ఫేస్ చేశాను. మేబీ అది మైగ్రేన్ అని కూడా నాకు తెలియదు. కానీ నాకున్న ప్రాబ్లమ్ కి ఏ గైనకాలజిస్ట్ విన్నా సరే అది మైగ్రేనే అమ్మా, మీకు ఆ ప్రాబ్లం ఫేస్ చేశారనే చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్ ని కూడా నేను వితిన్ 2 months లో 22 types ఆఫ్ ఒక మల్టీ విటమిన్ సప్లిమెంట్ నేను వేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ ని కూడా వితిన్ 2 months లోనే క్యూర్ చేసుకున్నాను. ఇప్పటికి నాకు హెడేక్ అంటే ఏంటో కూడా తెలీదు. అంత మంచి రిజల్ట్ అయితే నేను తీసుకున్నాను. సో ప్రతి ఒక్క లేడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇలాంటి డైట్ మీరు తీసుకొని హెల్తీగా రిజల్ట్ మీరు తీసుకొని మీ ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోవాలన్నదే నా మిషన్ అండి. అందుకే నేను ఈ మిషన్ మీద వర్క్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారో నన్ను కాంటాక్ట్ చేయండి. ది బెస్ట్ న్యూట్రిషన్ డైట్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. డెఫినెట్లీ యూ విల్ గెట్ 100% రిజల్ట్. ఐ ప్రామిస్ యూ అండ్ ట్రస్ట్ మీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది నా డైట్. కొంతమంది అనుకుంటున్నారు మాకు క్లియర్ గా చెప్పలేదు అని. సో ఇది క్లియర్ గా అందరికీ చెప్పేది కాదండి. ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకుంటేనే మజా వస్తుంది.